భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world. కనుకనే నాటి మొదలు నేటి వరకు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి సూక్తి భారతీయులు అన్ని దేశములకు కూడాను సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చింది. It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world. కానీ ఈనాటి మానవుడు భౌతికంగా లౌకికంగా ఎంతో ప్రగతిని పొందినారు. Man has progressed physically and the worldly sense. కానీ నైతికంగా మానవుడు క్షుద్ర విమర్శలను సంకుచితమైన భావమైన అరికట్టుకునలేకపోతున్నాడు. But ethically speaking, he has come down to low desires and he is narrow-minded. దీనికి కారణమేమని ఎవరికి వారు తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ సప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది. If one investigates the reason behind this fall, is that his heart is full of selfishness and self-interest.